మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎంత చక్కని మాట. అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు. అంత అనారోగ్యంతో ఉన్నాం. ఇంటిలో పాదే ఎవరొకరు హాస్పిటల్కి వెళ్తూనే ఇదే సరిపోతుంది, కష్టపడుతున్నాం కానీ ఒక్క రూపాయి మిగట్లేదు సిస్టర్. మరి ఆ ధనమంతా హాస్పిటల్కి అయిపోతుంది. కారణం మరి శ్రద్ధ తీసుకుంటూనే ఉన్నాం. ఎంతోమంది డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఈ రోజున ఆరోగ్యం రాక ఎంతో బాధపడుతున్న వారు ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డలారా, ఆరోగ్యం మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే అది కేవలము దేవుని నుండే కదా. ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు కృంగిపోవద్దు, దిగు, రెక్కల్లో ఉన్న ఆరోగ్యాన్ని నీకు ఇస్తాను అని ప్రభు అన్నారు. నువ్వు ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసి